అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. అందుకనే ఎక్కువ పెడుతున్నారు. ఊర్లలో సామెత ఉన్నది, ఎంటీ వెసల్స్ మేక్స్ మచ్ నాయిస్. అందుకని హరీష్ అనే కూడా ఎగిరెగిరి పడుతున్నాడు, ఊళ్ళో తిరిగి చెప్తున్నాడు పింఛన్ రాదు. మళ్ళా మీ పెద్ద కొడుకు తెచ్చుకోరు. వాళ్ళ పెద్ద కొడుకు ఎవరి పెద్ద కొడుకు? వాడు 2000 ఇస్తాడు పెద్దోడు. వాడు మంచిగానే చిన్నోడు తెచ్చుకున్నాడు. చిన్నోడు ఏం చెప్పిండు? 2 తాళని 4 ఇస్తాడు. ఇచ్చిండా? ఊళ్ళలో పింఛన్ 4000 వస్తుందా అన్న? నేను మాట్లాడతాను, తెలుగుందా? తెలుగులో చెప్పాలా కన్నడలో చెప్పాలా? పాటిస్తారు ఏంటి? కన్నడలో చెప్తాడా? నేను తెలుగులో చెప్పిపోతా. పెద్ద కొడుకు కేసీఆర్ 2000 ఇస్తా అంటే చిన్న కొడుకు హుషారోడు 4 ఇస్తా అన్నాడు. అన్నాడా? 4 నెలలైందా? 4 నెలలైందా వచ్చి ఒక్కల కన్నా 4000 ఇచ్చిండా? అందుకనే మొండి చేయాలి. నేను ఏం చెయ్యి? మొండి చెయ్యి. అది మొండి చేయ కాదు, బస్సు రాష్ట్రం కూడా ఎవరైతే వరం ఇస్తారో వాళ్ళనే చేయబెట్టదు. తెలంగాణలో చంద్రశేఖరరావు ఇంటికి పంపించాలని ప్రజలు అనుకున్నారు. మధ్యలో మనల్ని తొలగిద్దామనుకున్నారు. బీజేపీ వాళ్ళు గట్టిగా ఉన్నారు. పోరగాళ్ళు 100 మంది ఉన్నా తంత 1 రోజులు వరిగిపోతాయి. చాలా గట్టిగా ఉన్నారు బీజేపీ పిల్లగాళ్ళు అనుకున్నారు. మధ్యలో ఏదైనా తాగభాగమైంది. కొన్ని టీవీ ఛానళ్ళు, కొన్ని పేపర్లు లేని వార్తలు రాసినాయి. కోటి రచనంగా 175 రూపాయలకి ఎల్ఈడి ముక్కలు తీసుకుంటున్నారు. రాజీవ్ గాంధీ అన్న ప్రధానమంత్రుడే, ఆయన పార్లమెంట్ లో చెప్పిండు ఏమని? మేము ఢిల్లీలో 100 రూపాయలు ఇస్తున్నాం, గల్లీకి వచ్చిన వరకు ఎన్నెక్కుతున్నాయి? సాధారణంగా కాదే, 15 పైసలు మిగులుతున్నాయి అని చెప్పిండు. ఎన్ని పైసలు మిగిలినాయి? రూపాయి ఢిల్లీలో పంపిస్తే గ్రామ పంచాయతీ వచ్చేసరికి 15 పైసలు ఎక్కుతున్నాయని రఘునందన్ రావు చెప్పులే, రాజీవ్ గాంధీ పార్లమెంట్ లో చెప్పిండు. ఇక ఇది కాంగ్రెస్ పార్టీ చరిత్ర. ఏ చరిత్ర? దోచుకోవడం, దాచుకోవడం, ఇక దొరికితే జైలుకోవడం అనేది కాంగ్రెస్ వాళ్ళ చరిత్ర. ఏ నుంచి జైలు దాకా ఏ అక్షరం తీసుకున్నా కుంభకోణానికి చేయనటువంటి సంఘటన లేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఏదో కొంచెం ఊరికి అడుగుతున్నాయి. ఒకసారి కాంగ్రెస్ కు పోగా ఇచ్చినాం. 4 నెలల కూడా చూస్తున్నాం కాంగ్రెస్ ని. ఎట్లున్నదో కాంగ్రెస్ పాలన చూస్తున్నారు. ఇక హరీష్ రావు మొదలు పెట్టిండు. మళ్ళా కేసీఆర్ తెచ్చుకుందా, కరెంట్ వస్తుంది, నీళ్ళు వస్తాయి. ఈ ఎన్నికలు హరీష్ కి సంబంధించినయో, కేసీఆర్ కు సంబంధించినయో, మనకు సంబంధించినయో కావు. ఈ ఎన్నికలు ఈ దేశ భద్రతకు సంబంధించిన ఎన్నికలు. మనమంతా ప్రశాంతంగా ఇంట్లో నిద్రపోవాలంటే, ఈ దేశం సుభిక్షంగా ఉండాలంటే ఎవరు మన నాయకుడు? ఈ మాట ఒక భారతదేశం చెప్పులేదు. ఎప్పుడో చికాగోలో ఆ రోజు నరేంద్రుడు కలగన్నాడు, నా దేశం విశ్వగురువు కావాలని కలగన్నాడు. ఇవాళ ఈ నరేంద్రుడు మన దేశాన్ని విశ్వగురువుగా తీర్చిదిద్దిండు. ఈ నరేంద్రుడు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 11వ స్థానంలో ఉన్న ఈ దేశ ఆర్థిక వ్యవస్థని 5వ స్థానానికి తెచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ గారు. 3వసారి గెలిపిస్తే 3వ స్థానానికి తెస్తానటువంటి గ్యారంటీ ఇచ్చిన నాయకుడు నరేంద్ర మోడీ. అందుకని ఒకసారి మనం ప్రజలకు చెప్పాలి. ఓ పక్కన కేసీఆర్, ఓ పక్కన రేవంత్ రెడ్డి, ఓ పక్కన ఆయన అధ్యక్షుడు ఆయనో కాదో రాహుల్ గాంధీకి ఆయనకే తెలియదు. ఎవరన్నా రాహుల్ గాంధీ ప్రైమ్ మినిస్టర్ అయితే అనుకుంటురా? ఎవరైనా అనుకుంటురా? ఒక్కరన్నా అనుకుంటున్నా? రేవంత్ రెడ్డి కూడా అనుకుంటలేడు. కానీ టీవీలో ముంగట, పేపర్లో ముంగట కాంగ్రెస్ ప్రధానమంత్రి కావాలని కోరుకుంటుంది. అయితడా? ఈ జన్మలో అయితే కాడు. 24లో కాడు, 29లో అవుతాడా? కాడు. 29 తర్వాత 34లో అవుతాడా? అప్పటికల్లా సార్ వేరే దేశానికి వెళ్ళిపోతాడు. ఇక రాడు మళ్ళీ ఈ దేశాన్ని. ఎందుకంటే నరేంద్రుడి నాయకత్వంలో ఒక భారతదేశంలోనో, ఒక జైరాబాద్ లోనో, ఒక నిజామాబాద్ లోనో
నువ్వు అమెరికా పోయినా, ఆబుదాబి పోయినా, ఆడిలైన్ పోయినా, ఆస్ట్రేలియా పోయినా, ఆయన ఇండియన్ అని గర్వంగా లేచి నిలబడేందుకు, ఆయన ఇండియన్ అని గర్వంగా ప్రపంచంలో ఏ మూలలో చెప్పుకునే స్థాయికి ఈ దేశ కీర్తి ప్రతిష్ట. దగ్గర దగ్గర 300 మంది ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఐఆర్ఎస్లు బాగా సంపాదించుకుంటే బిడ్డలు ఎక్కువ తిన్నావు, ఇంకా ఎక్కువ తింటే అజీర్ణం అవుతుంది అని చెప్పి వాళ్ళకి సిఆర్ఎస్ అని సంతకం పెట్టించారు. అంటే కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ అని ఒకటి ఉంటుంది. జనరల్ గా ప్రభుత్వ ఉద్యోగి 52 ఏళ్లకు రిటైర్ కావాలి. కానీ 52 ఏళ్ల సంపాదనని 40 ఏళ్లకే దోచుకున్నారని చెప్పి చాలా మందికి ప్రజలు సిఆర్ఎస్ ఇచ్చారు. భారత ప్రభుత్వం సిఆర్ఎస్ ఇచ్చింది. అట్లే ఈ రోజు తెలంగాణ ప్రజలు ఎప్పుడైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారిందో అప్పుడే చంద్రశేఖరరావు చెప్పారు, సారు నువ్వు కంపల్సరీ రిటైర్మెంట్ తీసుకో, పోయి బాబోజులో వ్యవసాయం చేసుకో బిడ్డ అని చెప్పిరా లేదా? చెప్పిరా లేదా? ఏడున్నాడు ఇలా కేసీఆర్? ఏడున్నాడే? ఏడున్నాడు? ఏడున్నాడు? ఏదో టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎట్లుందంటే ఇంగ్లీష్ సినిమాలు చూస్తారా? ఇంగ్లీష్ సినిమాలు చూస్తారా? చాలా రోజుల తర్వాత కదా పడవ బయటకు వచ్చిందనో సినిమా ఇచ్చారు. ఏంటో పడవ పేరు? ఏంటో పడవ పేరు? టైటానిక్. మునిగిన ఎన్నేళ్ళకి బయటకు వచ్చింది? మునిగిన ఎన్నేళ్ళకి బయటకు వచ్చింది? 500-600 సంవత్సరాలు పట్టింది. ఆ షిప్ పేరు టైటానిక్ అనేటువంటి ఒక పడవ. ఇలా టీఆర్ఎస్ పార్టీ పరిస్థితి కూడా కలిగి సారు పదవ అంతస్తు మీద కూర్చున్నాడు. ఏం కనవల్లే, మనసు కనవల్లే, ఎమ్మెల్యేలు కనవల్లే, ఎంపీలు కనవల్లే, అసలు ఎవరిని కేర్ చేయలేదు. అందుకనే ప్రజలు ఇలా చంద్రశేఖరరావుకి సిఆర్ఎస్ ఇచ్చి అవతలికి పంపించారు ఫామ్ హౌస్ కి. టైటానిక్ పడవలోకి నీళ్లు వస్తున్నాయి. సారు పదవ అంతస్తు మీద ఉన్నాడు, తెలియలేదు ఆయనకి. తెలిసినాక అల్లుడు హరీష్ కిందికి వచ్చిండు. బాబుపల్లి మోటార్ వంటి నీళ్లు బయటికి పంపించమని ప్రయత్నం చేసి కానీ నీళ్లు బయటకు పోలేదు. ఏమైంది? పడవ ఏమైంది? పడవ ఏమైంది? మునిగిపోయిందా? ఇక ఇలా టీఆర్ఎస్ పరిస్థితి కూడా అంతే. ఇక రారాలు బయటికి వద్దరా? గెలుస్తారా టీఆర్ఎస్? ఒక్కటనే గెలుస్తారా? ఒక్కటనే గెలుస్తారా? మనం రేపటి నుంచి చెప్పాలి. గల్లీలో ఎవరున్నారు? మొండి చేయున్నాడు. గల్లీలో ఎవరున్నారు? మొండి చేయున్నాడు. 3 అడుగుల రేవంత్ రెడ్డి గారు ఉన్నారు గల్లీలో. ఉన్నారా? ఢిల్లీలో ఎవరున్నారు? ఢిల్లీలో ఎవరున్నారు? మరి పొరపాటున ఎవరన్నా ఒకరు తప్పిపోయి ఒక్క టీఆర్ఎస్ ఎంపీ గెలిచిందనుకో, పార్లమెంట్ లో ఎంపీలు ఎంతమంది ఉంటారు? 543 మంది ఎంపీలు ఉంటారు. ఇంతమందిలా ఒక్కడి మంది కనబడతాడా? 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 ఆగమైపోతాడు. అందుకని దయచేసి కారు గుర్తుకు ఓటేస్తే అది అక్కడ ఉన్నటువంటి సింగూరు డ్యామ్ లో పడ్డట్టే తప్ప పార్లమెంట్ కి ముట్టదు. రేవంత్ రెడ్డి రాణిస్తాడా? రాణిస్తాడు. మా కండువా వేసుకోమంటాడు. ఏమంటాడు? మా కండువా వేసుకోమంటాడు. అవునా? గల్లీలో రేవంత్ రెడ్డి రానియాడు, ఢిల్లీలో మోడీ గారు రానియాడు. మరి కారు కోటేస్తే ఏమంటది? ఏమంటది? ఎవరన్నా ఒక్కరో ఇద్దరో పొరపాటున గెలిస్తే ఢిల్లీ గల్లీలో ఆగమైపోతారు తప్ప ఎందుకు ఉపయోగపడదు. అందుకని ఇలా తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఇలా కారు పంక్చర్ అయింది, కారు షెడ్డుకోయిందని చెప్తున్నారు. కానీ నేనేమంటున్నా అంటే కారుకు 15 ఏళ్లు దాటింది. ఎన్నేళ్లు దాటింది? సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. 15 ఏళ్లు దాటినాక మోటార్ సైకిల్ అని కార్లని కాలుష్యం ఎక్కువ ఇస్తున్నాయని తీసుకుపోయి స్క్రాప్ చేయమన్నారు. ఇలా కారు ఏమైంది? ఇలా కారు ఏమైంది? స్క్రాప్ అయింది. ఏమైంది? స్క్రాప్ అయింది. స్క్రాప్ అయిన ఏం చేయాలి? చెత్త ముగ్గురంటే కమ్ముకోవాలి. ఎవరు కమ్ముకోవాలి? చెత్త ముగ్గురంటే కమ్ముకోవాలి. వస్తాడా కారు వల్ల బయటికి? వస్తాడా? కారు కేవలం ఎక్కడ 2 లక్షల లోన్
అన్నడా డిసెంబర్ 7వ తారీఖు ప్రమాణం చేసిందా మాఫీ అయిందా 2 లక్షలు డిసెంబర్ వాయ్ జనవరి వాయ్ ఫిబ్రవరి వాయ్ మార్చి కూడా వాయ్ 4 నెలలు అయింది వచ్చిందా ఏప్రిల్ కూడా సగం అయింది 2 లక్షలు మాఫీ అయినాయా సరే గట్టిగా చెప్తారు పేపర్లో 2 లక్షలు మాఫీ అయిందా 2,000 4,000 అయిందా ఆడబిడ్డలకు ఒక్కొక్కరికి 2,500 ఇస్తారు ఇచ్చిడా మరి డోకాబాజీ మాటలు చెప్పేటోళ్ళు మోసం చేసేటోళ్ళు తొండి పంచాయతీ పెట్టేటోళ్ళు ఎవరంటే అయితే కాలంలో లేకపోతే చెయ్యి గుర్తోళ్ళు మరి మీరేం చేసిరని అడుగుతారు బీజేపీ వాళ్ళు ఏం చేసినా కొంతమంది అడుగుతుంటారు చెప్పాలా వాళ్ళకి చెప్తురా మైకింత నాకంటే గట్టిగా చెప్తారు ఎల్లారెడ్డి వాళ్ళు ఎందుకంటే మీరు జిల్లా అధ్యక్షురాలు గట్టింది బాగా గట్టిగా చెప్పాలి మీరు కూడా ఏం చేసింది బీజేపీ అని అడుగుతారు ఏం చేసింది బీజేపీ అని అడుగుతారు ముచ్చటగా 3 మాటల్లో చెప్పుండ్రి అవ్వను తినే పువ్వు ఉంది కదా ఏం తింటారు పువ్వ కరోనా వచ్చి 3 ఏళ్ళు అయితే గరీబోనికి 3 పూటలు పువ్వు తినాలంటే కష్టమైతే బాధపడి ఒక్కొక్కరికి 5 కిలోల బియ్యం ఫ్రీగా 3 ఏళ్ళ నుంచి ఎవరిస్తారు ఓట్ల కోసం ఇస్తలేదు ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కళ్యాణ్ సింగ్ గారిని కూడా తీసుకురావడం జరిగింది హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శాంతకుమార్ సార్ను కూడా తీసుకురావడం జరిగింది ఇన్ని కార్యక్రమాలు చేసి కొన్ని అనివార్య కారణాల వల్ల నేను పార్టీ నుంచి దూరం కావాల్సి వచ్చింది మరి మొన్న పాటిల్ గారి ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ పార్టీలో పనిచేస్తూ సర్పంచ్గా జడ్పీటీసీగా సేవలు చేసి ఇప్పుడు నేను ఏ పార్టీని విమర్శించుకోదలుచుకోలేదు నాకు నచ్చి నరేంద్ర మోడీ గారి అభివృద్ధి కార్యక్రమం నచ్చి పాటిల్ గారికి మద్దతుగా అందరం మన పార్టీకి కార్యకర్తలు ఉన్నారు సరి అయిన నాయకత్వం లేక మన కార్యకర్తలు కొట్టుమిట్టాడుతున్న సమయంలో నేను భారతీయ జనతా పార్టీకి రావాల్సి వచ్చింది మనమేంటో మన సత్తా ఏంటో మనం ఎల్లాడి నియోజకవర్గంలో చూపిద్దాం మీరందరూ కష్టపడి దీని తర్వాత మళ్ళీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది